హల్లెలూయా. మొదటిగా దేవాతి దేవుడికి వందనాలు తెలియజేస్తూ కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్న పిల్లలు. కొద్ది నిమిషాలు వాక్యం నుంచి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చాలా సమయమైంది కాబట్టి కొద్ది నిమిషాలలో వాక్యం నుంచి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్క జీవితంలో బాధలు కష్టాలు ఎదురవుతున్నాయి. కానీ ఆ కష్టం నుంచి బాధ నుంచి విడుదల తీసుకోవాలి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి ఆయనకున్న ఇబ్బందులు లోటును మనం చెప్పినట్లయితే గొప్ప ఆశీర్వాదాలు ఎదురవుతాయి. దేవుని నామానికి స్తోత్రంగా హల్లెలూయా. దేవుడు ఇచ్చిన 2 చేతులు చెప్తే బాగుంటుంది. హల్లెలూయా. ఎవరైనా పడుకున్న వారు చేద్దాం హల్లెలూయా. మరి కొంతమంది పడుకున్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఉన్న వాళ్ళు శ్రద్ధగా విందాం. ఎంతోసేపు చెప్పండి కానీ కొద్ది నిమిషాలు నేర్చుకుందాం పిల్లరా. కీర్తనల నుంచి 4వ కీర్తన 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది పిల్లరా. కీర్తన గ్రంథము 4వ కీర్తన 6వ వచనము, మాకు మేలు చూపువాడు ఎవడు, అనేకులు వారు యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయు చాలు ప్రియులరా. ఇక్కడ ఒక గొప్ప మాట మనకు కనబడుతుంది. మొదటిగా ఏంటంటే మాకు మేలు చేసేవాడు ఎవరు అనే మాట కనబడుతుంది ప్రియులరా. ఇక్కడ ఏమి జరుగుతుందంటే దేవుడు మన జీవితంలో ఏవైతే మేలు చెయ్యాలని ఆశపడుతున్నాడో అవి చెయ్యాలని దేవుడు ప్రేరేపణ కలిగి ఉన్నాడు. మానవృతులుగా మనము కూడా కొన్ని ఏమి చేస్తుంటే మేలు చేయాలని ఆశపడతాం. మన ఇంటిలో మేలు జరగాలి, మన వీధిలో మేలు జరగాలి, ఏదైనా మనం చేసుకున్న పనిలో మేలు జరగాలని ఆశపడతాం. దేవుడు ఏం చేస్తాడంటే ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తాడంటే తృప్తిపరచువాడు దేవుడు. ఈ రోజున మన దేశంలో అనేక మంది రాష్ట్రాలు ఎంతో మంది ఏమవుతున్నారంటే ఆశపడుతున్నారు. ఏమంటే మాకు మేలు చేయాలని ఆశపడుతున్నారు చాలా మంది. ఈ దేశంలో చాలా మంది సెకండ్కి 2 బిడ్డలు జన్మిస్తున్నారంట. చాలా మంది గమనించండి. శాస్త్రవేత్తలు కనుక్కున్నారు ఏంటంటే గర్భఫలము ద్వారా అనేకమైన బిడ్డలు ఏమవుతున్నారంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సెకండ్కి 2 బిడ్డలు పుడుతున్నారంటే ఎక్కడో దేశంలో, ఇక్కడ కాదండి ఎక్కడో పుట్టేసని చెప్పేసి మన పిఠాపురం పుడుతుంది అడగకుండా మళ్ళీ నన్ను ఏ దేశంలో ఎక్కడో దిక్కున పుడుతున్నారంట. నిమిషానికి ఒకరు మరణిస్తున్నారంట. నిమిషానికి 2 పుడుతున్నారు, నిమిషానికి ఒకరు ఏమవుతున్నారు మరణిస్తున్నారు. దేని ద్వారా అంటే మాకు మేలు చేయాలని ఆశపడుతున్నారు. కానీ వారు ఆశపడుతున్న మంచిదే, కానీ వారు ఎవరి కోసం ప్రయాసపడుతున్నారంటే వారు తృప్తి వరకునే తృప్తి పడుతున్నారు. కానీ వారు ఏ మేలు జరగాలో ఏమి జరగాలో తెలియక సంసిద్ధంలో ఉండిపోయి మేలును పొందలేక మరణించిన వారు అనేక మంది ఉన్నారు. ఈ రోజున మేలులు కావాలి, ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నారు. అయితే మనం ఏమి చేయాలంటే దేవుడు కొరకు మనం ఏమి చేయాలంటే అక్కడ రాయబడి అక్కడ 6వ వచనం చక్కటి మాట కనబడుతుంది ప్రియులారా మనకి. మాకు మేలు చూపువాడు ఎవడు, అక్కడ చాలా చక్కగా రాయబడింది. మేలు చూపువాడు ఎవరంటే మనము ఎంతో మంది స్థితిగతిలో ఉన్నవారు, అనేక మంది ఉన్నవారు. ఇక్కడ చాలా మంది జీవితంలో మేలు చేసేవారు ఎవరైనా అడిగితే మనమేమి చేస్తామంటే మన అప్పుల చేత లేదంటే సమస్యల చేత ఒకరి దగ్గరికి వెళ్ళి సార్ కొంచెం మాకు మేలు చేయండి, మాకు సహాయం చేయండి అని బ్రతిమాలతాం. కానీ దేవుడు మన కొరకు ఏం చేశాడంటే మేలు దాచిపెట్టాడు. కానీ మనం తీసుకోవడానికి సంసిద్ధులుగా లేము. అందుకే మనం ఏమి చేస్తుంటే మనం ఏమి పొందుతున్నాం, మేలు పొందలేకపోతున్నాం, ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. చాలా మంది జీవితంలో కోర్టు దగ్గరికి వెళ్తే మేలు చేయండి, మాకు న్యాయం చెప్పండి అని చెబుతారు జడ్జి గారి దగ్గర.
లేదంటే స్కూల్కి వెళ్ళండి, మాకు న్యాయం ఈ పరీక్షల్లో ఈ చదువులో నాకు న్యాయం జరగాలి, లేదంటే ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగాలని ఆశపడతారు, కానీ అన్యాయం జరగాలని ఎవ్వరు ఆశపడరు. మనం కూడా ఏం పొందాలంటే, మాకు మేలు చేసేవాడు నువ్వే కాబట్టి ప్రభువా మాకు సహాయం చేయి ప్రభు అని అడిగితే, దేవుడు తన ఆకాశమందుండి తన పట్టజాలంత విస్తారమైన మేలులు మనకి కుమ్మరిస్తాడు. దేవుని నామమునకు స్తుతిగా హల్లెలూయా. మనమైతే మేలు తీసుకోలేకపోతున్నాం. ఏమవుతున్నామంటే, మనం మేలు కాకుండా కీడును పొందుకుంటున్నాం. ఆశీర్వాదాలు పొందుకోవాలి మన జీవితంలో, కానీ మన ఆశీర్వాదాలు పొందుకోకుండా, దీవెనలు పొందుకోకుండా మనం ఏం పొందుకుంటున్నామంటే కష్టాలు పొందుకుంటున్నాం, ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మనం ఏమి చూడంటే ఆయన కొరకు మనం పోరాడుతున్నారు. 2వ వచనంలో అదే మాటలో, యెహోవా నీ సన్నిధి కాంతి ప్రకాశించును. నీ సన్నిధిలో మా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను కాబట్టి ప్రభువా మమ్మల్ని ఒక కొవ్వొత్తు ఎలా అయితే ఎదుగుతుందో అలాగే నీ సన్నిధిలో మా ఆత్మ నీకు కుమ్మరించి మేము పెడుతున్నాం. కాబట్టి అలాగే లైట్ అయితే కొవ్వొత్తు అయితే వెలుగుతూ ఉంటుందో మా జీవితంలో నీ మేలులు కూడా అటు రీతిగానే మాకు చేయి ప్రభు అని అడగాలంట సన్నిధిలో. కానీ మనమైతే ఏమి చేస్తుంటే సన్నిధిలో కొంతమంది వస్తున్నాం, కొంతమంది ఎందుకు వస్తున్నామో తెలియదు, కొంతమంది ఎందుకు వస్తున్నామో తెలియని పరిస్థితిలో ఉండి మనం నిరుత్సాహంలో పడిపోతున్నాం, ఇబ్బందులో పడిపోతున్నాం, కొదులో పడిపోతున్నాం. కాబట్టి మనం ఏం పొందుకోవాలంటే ఆయన సన్నిధికి వస్తున్నాం, కానీ ఎందుకు రావాలంటే ఆయన చూపించే మేలు కొరకు మనం రావాలి. ఈరోజు చాలా మంది జీవితంలో ఎంతో మంది కష్టాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి బాధ ఉంది, ప్రతి ఒక్కరికి సమస్య ఉంది. ఎవరైనా ఇక్కడ ఉన్నవారు ఎవరికైనా సమస్య లేదన్నవారు ఎవరైనా ఉన్నారా? నాతో సహా ఎంతో మంది సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చబడాలంటే ఆయన సన్నిధిలో ఉండి ఏం చేయాలంటే మాకు మేలు చే ప్రభువా అని ప్రార్థన చేయాలి. మనమైతే ప్రార్థన కాకుండా మనం ఏమి చేస్తుంటే సంతోషంగా చెప్పేస్తాం, ప్రార్థన చేయండి, అయ్యో పాస్టర్ మా కొరకు ప్రార్థన చేయండి వదిలేస్తాం. కానీ మనము ప్రార్థన చేయకపోవడం ద్వారా ఏం కలుగుతుందంటే వచ్చే మేలులు, వచ్చే ఆశీర్వాదాలు ఏమైపోతున్నాయి, వెనకబడిపోతున్నాయి. అందుకే వెనకేమో ఎంతగానో శోధనలు ఉంటున్నాయి, ముందు ఏమో కష్టాలు గుండా మనం వెళ్తున్నాం. చాలా మంది జీవితంలో వెనక చూసుకుంటే బాగానే ఉంటది, కానీ ముందు చూసుకొని చాలా మంది అంటారు. ఒక డాక్టర్ గారు అంట ఏమన్నారంటే, ఒకసారి నీ కాలు చూసుకోండి అని చెప్పాడంట. ఒక పెద్ద ఆయన్ని చూసుకోమని చెప్తే చూసుకున్నాక ప్రయత్నిస్తున్నాడంట, కానీ ఏ వడ్డు వస్తుందంటే మధ్యలో పొట్టడ్డు వస్తుందంట. ఏ వడ్డు వస్తుంది? పొట్టడ్డు వస్తుంది. ఎందుకు? వాడు ఏ మేలు పొందుకోవాలి? దేవుడు ఇచ్చే మేలు పొందుకోవాలి. వాడు ఏ మేలు పొందుకోవడం తెలుసా? బాగా తిని పొట్టను బాగా మేపుకున్నాడు. దాని ద్వారా ఏమైందంటే వాడు తన బరువుని తనము మోసుకోలేక, ప్రభువా నాకు సహాయం చెయ్యి, నీ ఒళ్ళెక్కిపోతే నన్నా కూడా నాకు సహాయం లేదు ప్రభువా సహాయం చేయని చాలా మంది అడుగుతున్నారు. కొంతమంది అయితే గర్భఫలం కావాలని మేలు కోరుకుంటున్నారు, కొంతమంది అయితే ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నారు, కొంతమంది రకరకాలుగా కోరుకుంటున్నారు. మనమైతే ఆయన సన్నిధిలో మాకు మేలు చేయు ప్రభు అని ప్రార్థనతో మనం ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు పిల్లరా. అదే మన జీవితంలో మేలు పొందాలన్నా, ఆశీర్వాదాలు పొందాలంట, మొదటిగా మనలో ఉండాలి? మేలు పొందాలి. ఈ మేలు పొందాలంటే ఒక 2-3 వచనాలు మీకు చూపించి నా సందేశాన్ని ముగిస్తాను పిల్లరా. మేలు ఎలా పొందుకుంటాము, ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటామో 2-3 వచనాలు చూపించి నేను ముగిస్తాను పిల్లరా. అదే కీర్తన బాగా అదే 4వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక మాట కనబడుతుంది పిల్లరా. నా నీతికి ఆధారము దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో విశాలతను కలుగు చేయువాడా, నీవు నన్ను కరుణింపు, నా ప్రార్థన అంగీకరించుము. చాలు ప్రియులరా. ఇక్కడ ఈ కీర్తన బాగా ఎవరు రచించాడంటే దావీదు భక్తుడు రచించాడు. ఈ దావీదు భక్తుడు ఉన్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఈ వచనములో ఏం కనబడుతుందంటే ప్రియులారా, వారికి ఉన్న జనాంగం అంతా ఏమడుగుతారంటే ఇరుకులో విశాలతను కలుగు చేయండి. ఎవరికి మొదలుపెడతారంటే దేవుడికి మొదలుపెడుతున్నారంట.
ఆ జనాన్ని ఏం చేస్తున్నారంటే, ఆ ఊరి వారు ఏం చేస్తున్నారంటే మొరపెడుతున్నారు, ఇరుకులో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు, కొదులో ఉన్నారు. అలాంటప్పుడు ఏం చేస్తున్నారంటే, ప్రభువా నీ సహాయం కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభు అని మొరపెడుతున్నారట. మొరపెడుతున్న దావీదు పోతులు చెప్తున్నారు, అలాగే మొరపెడుతున్నారు దేవుడికి, అలాగే గొప్ప కార్యాలు చేయాలని దేవుడు కూడా ఆశపడుతున్నాడు. ప్రియులారా, ఈ రోజున ఈ మాటలు మనం గమనించవలసింది ఏంటంటే, మొదటగా సహాయము లేదంటే మేలు పొందాలంటే మొదటి మాట ఏంటంటే ఇరుకులో విశాలత. చాలా మంది చూడండి, ఇరుకులో ఎప్పుడు విశాలత ఉంటుంది చాలా మంది గమనించడం లేదో. ఇరుకైన మార్గము ఎల్లుకొని ఏమవుతుందంటే విశాలతను కలుగు చేస్తుంది, కానీ విశాలమైన మార్గాన్ని ఏమి చేస్తుందంటే మనల్ని ఇంకా తగ్గిస్తూ ఉంటది. విశాలత, మొదటిగా విశాలత వస్తుంది అనుకోండి, మనకున్న గర్వం ఎదురవుతుంది పిల్లరా. కానీ ఇరుకులో నుంచి ప్రార్థన చేయడం వల్ల, ఇరుకులో నుంచి నువ్వు మేలు పొందితే ఏమవుతుంటే గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నారా, మేలు కావాలనుకుంటున్నారా? అయితే మొట్టమొదటిది ఏంటంటే ఇరుకులో ప్రార్థన చేయాలి. అయ్యో మీరు ఇరుకులో ప్రార్థన చేయమన్నారు, మా ఇంటికి ఇరుకైన మార్గం లేదండి, విశాలమైన మార్గం ఉంది, ఎక్కడ ప్రార్థన చేయమంటారు అడుగుతారేమో. ఇరుకు అంటే మా ఇంటికి వెళ్ళి ఎక్కడో మూల ఉన్న స్థలాన్ని, ఇరుకైన ప్రదేశం చూసుకోకండి. ఆ గోడకి అలానే ఆ స్తంభానికి ఆ గోడకి మధ్యలో ఉన్న ఇరుకు, అంత ఇరుకుని గురించి ఏం మాట్లాడలేదు. కానీ మన ఇరుకులు అంటే ఏవైతే కష్టాలు గుండా వెళ్తున్నామో, ఏవైతే ఇబ్బందులు గుండా వెళ్తున్నామో, ఏవైతే కదులు గుండా వెళ్తున్నామో దాని కొరకు మనం ఏం చేయాలంటే చేయగా దేవుడు ప్రార్థన చేయగా విశాలతను నీకు కలుగు చేస్తాడు. దేవుడు నామానికి స్తోత్రం కాక. హల్లెలూయా. మన జీవితంలో మేలు పొందాలంటే, ఆశీర్వాదాలు పొందాలంటే మొట్టమొదటిది ఏంటంటే మొదటిగా ఇరుకులో విశాలతను పొందాలి. ఈ రోజున చాలా మంది జీవితంలో భయం ఉంటుంది. అయ్యో నేను చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా, నేను చేసే ప్రార్థన దేవుడు ఆలకించి తగిన జవాబు ఇస్తాడా లేదండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకలాంటి భయం అనేది ఏర్పడుతుందా లేదా? మీ జీవితంలో శోధన గుండా వెళ్తారమ్మా, ఇబ్బంది గుండా వెళ్తారమ్మా. అయితే వినండి, దేవుడు మాట మనం వింటున్నాం కాబట్టి మనమేం పొందాలంటే దేవుని కొరకు మనం పోరాడాలి. ప్రియులారా, చాలా మంది జీవితంలో ఒక ఉపమానంగా మీకు అందరూ చెప్తాను. మీరు ఎవరికైనా భయం ఉందమ్మా? ఎవరికైనా భయం ఉందా? భయం వేస్తుంది రాత్రి కాల సమయంలో. భయం అయిపోతే చాలా మంచిది. భయం వేస్తే ప్రార్థన చేయండి. చాలా మంది జీవితంలో చాలా భయాలు ఉంటాయి. నాకు కూడా భయం అనుకోండి, జాగ్రత్త చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మీ జీవితంలో చాలా భయంగా ఉండొచ్చు, కానీ ఆ భయం పోవాలంటే, ఆ పిరికి పోవాలంటే దేవునికి ప్రార్థన చేసుకోవాలి. ఆ ఒక రోజున ఒక వ్యక్తి ఏమి చేస్తున్నాడంటే, ఆ వ్యక్తి ఎవరు కాదు కానీ నా గురించి నేను చెప్పుకుంటాను. ఒక రోజున నా చిన్నకాల సమయంలో నేనేం చేసేవాడినంటే భయపడుతూ ఉండేవాడిని. ఎంతో సేపు చెప్పండి కానీ ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి. నేను 5 నిమిషాలు ఓపిక పడితే అంత కంప్లీట్ చేసేస్తాను. చాలా పెద్ద వాక్యం రాత్రి అంతా 8 గంటల కంటే 1 గంటల నుంచి మొదలు పెట్టాను వాక్యం శ్రీపేరకి. ఉదయం 6 గంటల వరకు మీ వరకు సిద్ధపడండి. జాగ్రత్త వినండి. నాకు తృప్తికరంగా ఉండాలంటే మీరు జాగ్రత్త వినండి. కాబట్టి ఇప్పుడు ఇలా ఒక రోజు ఏం జరిగిందంటే, ఆ రాత్రికాల సమయంలో భయం వేసింది. భయం వేస్తే తల్లిదండ్రులు ఇంట్లో లేరు, ప్రార్థనకి వెళ్ళిపోయారు. బాగానే ఉంది. ఎక్కడ భయం వేస్తుందని చెప్పేసి ఇంట్లో ఏవైతే లైట్లు ఉంటాయో అన్ని లైట్లు వేసుకుని కూర్చున్నాను. ఏ గదిలో ఉంటాయో అన్ని గదిలో వేసుకుని కూర్చున్నాను. బాగానే ఉంది, అంత బాగానే ఉంది. ఎక్కడ భయం అనేది పిరికి అనేది వచ్చేస్తున్న సమయంలో అలాగే కూర్చున్నాను, అలాగే బాధపడుతున్నాను. మన అధికారి ఉంటాడు కదా, ఎవరు? సాతాను గాడు. ఇప్పుడు మన అధికారి ఏంటంటే సాతాను గాడే. మనము మేలు పొందాలన్నా, ఆశీర్వాదాలు పొందాలన్నా ఎవడు మనకు అడ్డుగా బండగా ఉండేవాడు ఎవరో? సాతాను గాడు. ఆడేం చేశాడంటే ఎప్పుడు ఉండే కరెంట్ ఆ రోజున తీసేసేయకంట. కరెంట్ ఇంకా భయం వేస్తుంది, ఎంతో భయం వేసి మీరైతే ఏమి చేస్తారు నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఏం చేశానంటే వెంటనే మంచికి దుప్పటి కప్పేసి పడుకున్నాను. భయం వేసింది.
వెంటనే భయం వేస్తే మీ అందరూ ఏం చేసేవారు నాకు తెలియదు, కానీ ఆ భయంతోటి ఆ పడుకునేవాడిని. ఎక్కడ దైవం నా దగ్గరికి వచ్చేస్తాడు. ఆ టైం ఎంత అయితే 11, 12:30 అవుతుంది అనుకుంటా. ఆ కాలంలో అంటారు పూర్వదినంలో మీ వాడిని పడుకోకపోతే బుల్లోడు వచ్చేస్తాడని ఎలా చెప్తాడో అలా చెప్పారనమాట. అవన్నీ మనసులో ఉండిపోయి ఏమైపోయిందంటే నాకేమైనా అయిపోతుందేమో, నేనేమైనా అయిపోతానేమో అని భయంతోటి ఉన్నాను. ఆ భయంతోటి అలాగే వణుకుపోతూ అలాగే పడుకున్నాను ప్రియులరా. పడుకున్నాను, భయం వేస్తుంది. ఒక పక్కన ప్రార్థన చేస్తున్న భయం వేస్తుంది. ఇంకా నాకు ఇష్టమైన అన్ని వస్తువులు ఉంటాయి అక్కడ, ఎన్ని పెట్టేసుకున్నాను. క్రికెట్ బ్యాట్, చీపురి గట్ట, కత్తిపేట, ఇల్లు పేట అన్ని అక్కడ లైన్ గా పే చేసుకున్నాను. ఏవైతే అయిపోద్దని చెప్పేసి ఎవరైనా నా దగ్గరకు వచ్చేస్తే కొట్టేద్దామని చెప్పేసి అన్నట్టుగా అన్ని లైన్ గా పెట్టేసుకున్నాను. అంత బాగానే జరిగిపోయింది. కరెంట్ వచ్చింది, మళ్ళీ 2 నిమిషాలు అయింది, మళ్ళీ తీసేసాడు. మళ్ళీ ఏమైందో బాబు అని చెప్పేసి మళ్ళీ భయంతోటి అలాగే ఉన్నాను పిల్లల. భయం వేస్తుంది, ఒక పక్క నుంచి భయం వేస్తుంది. ఇంకా ఒకలాంటి కరెంటు పోయిన తర్వాత ఒకలాంటి వెలుతురు కనిపిస్తుంది నాకు, ఒకలాంటి భయం వేస్తుంది ఒక పక్క నుంచి. భయం వేస్తున్నప్పుడు ఏం జరిగిందో, ఆ లైట్ దూరం నుంచి చిన్నగా కనిపిస్తుంది. కొంచెం దూరం వచ్చి ఆ లైట్ ఏమవుతుందంటే పెద్దగా అయిపోతుంది. ఆ వెలుతురు వెలుగుతూనే ఉంది, కానీ ఆ దగ్గర వచ్చింది ఇంకా లైటింగ్ పెరిగిపోయింది పిల్లరా. ఆ కాంతి ఇంకా పెరిగిపోవడం వల్ల నాకు ఇష్టమైన అన్ని వస్తువులు ఏవైతే ఉంటాయో, చీపురి కట్ట, ఈ క్రికెట్ బ్యాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఏమైనా వచ్చేస్తుంది అని చెప్పేసి దుప్పటి కప్పేసుకున్నాను. ఏమైనా పిరిగిపోతుంది అంటారు చాలా మంది, అన్ని కప్పేసుకున్నాను. కానీ లైట్ ద్వారా, చీకటి ద్వారా, లైట్ ద్వారా భయం వేసింది. ఎవరో కరెంట్ లేదు కదా, ఎవరో వచ్చేసి అని చెప్పి నాకు వచ్చేస్తున్నారేమో అని అనుకున్నాను. వచ్చేస్తున్నారు, లైట్ వచ్చేస్తుంది. ఇంకా నా ఒకలాంటి భయం వేస్తుంది. ప్రభావం ఉండమని చెప్పేసి ఆ బ్యాగ్ పట్టుకుని ఎలా తీసాను. వెంటనే ఎవరో కాదు, మా అమ్మగారు ఉన్నారు ఆ టైంలో. కొట్టింది ఎవరో కాదు, మా అమ్మగారిని కొట్టింది అన్నమాట ఆ టైంలో. చూడండి, ఒకలాంటి భయంలో ఉన్నప్పుడు, ఒకలాంటి సమస్యలో ఉన్నప్పుడు మనం ఏమి చేయాలంటే దేవునికి మొరపెట్టాలి. కానీ మనమైతే ఏమి చేస్తామంటే ఇరుకులోని ప్రార్థన చేయకుండా, కష్టాలు కొంటున్నప్పుడు ప్రార్థన చేయకుండా సమస్యలోనే ఉండిపోతాను. ఆ టైంలో భయం వేస్తున్నప్పుడు నేను ఆ టైంలో భయం వేస్తున్న ప్రభువా నీ ధైర్యం నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆ ధైర్యం దేవుడు ఇచ్చేవాడు. కానీ నేనైతే పిరుగుతోటి ఉండి ఎవరో వస్తారని పిరుగుతూ ఉన్నాను. ఏమైందంటే నాకే చుట్టుకుంది, ఎవరో కాదు. ఎందుకంటే మా అమ్మగారికి దెబ్బ తగ్గుతుంది, నేను హాస్పిటల్ తీసుకెళ్ళాలి కాబట్టి అది మళ్ళీ నాకే చుట్టుకుంది. మనం చేసే ప్రవర్తన బట్టి మనం ఏమైతే చేస్తామో అవి మనకే తిప్పికొడతాం. జాగ్రత్త, మనము అటు రీతిగా ఉన్నామో లేదో ఒకసారి పరీక్షించుకోండి పిల్లరా. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నంటే, ఇక్కడ కనబడుతున్న మాట ఏంటంటే ఇరుకులో విశాలత ఉండాలి. చాలా మంది జీవితంలో ఇరుకైన ప్రదేశం చాలా మందికి ఇష్టం ఉండదు. ఇరుకులో ఉంటే ఎంతో మందికి బాధకరంగా ఉంటది, ఇబ్బందికరంగా ఉంటది పిల్లరా. మీరు ఏమిచ్చారంటే మీకు అందరికి ఒక పోటీ పెట్టాను. మీ అందరి పోటీలో ఇష్టమైన అన్ని పెట్టాను. పెద్దవారికి ఏమో, మా మగవాళ్ళకేమో బట్టలు పెట్టాను, ఆడవాళ్ళకేమో ఇష్టమైన నగలు ఇవన్నీ పెట్టాను. ఆ పెట్టినప్పుడు ఇది ఆ వస్తువులు తీసుకోవాలంటే ఒక కష్టమైన పద్ధతిలో పెట్టానమాట. కానీ తీసుకోవడం మానేస్తారు, తీసుకోవడం మానేస్తారా? తీసుకుంటారు. అలాగే దేవుడు కూడా మనలో కూడా సమస్యలు పెడితే ఎంతగా ప్రార్థన చేస్తామో, ఇబ్బందులు గుండా వెళ్తే ఎంతగా ప్రార్థన చేస్తామనేది ఒక్కసారి పరిశోధన చేస్తున్నాడు. అంతే తప్ప మనిషికి కష్టాలు గుండా పెట్టాలని దేవుడి ఉద్దేశం కాదు. కానీ నువ్వు కష్టాలు గుండా ఉన్నప్పుడు ఎంత ప్రార్థన చేస్తున్నావో, నష్టాలు ఉన్నప్పుడు ఎంతగా ప్రార్థన చేస్తున్నావో పరీక్షణ మాత్రమే ప్రియులారా. దేవుడే తెలుసు, నిన్ను పుట్టించేవాడు దేవుడే. నీకు సమస్య ఎందుకు పుట్టిస్తాడంటే నువ్వు ఎంత స్థిరమైన భక్తిలో ఉన్నావో, ఆత్మీయంగా ఉన్నావో తెలియడం కోసమే తప్ప మరొకటి ఏమీ కాదు ప్రియులారా. ఈరోజు నువ్వు కూడా ఆత్మీయ స్థితిలో ఉండాలంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఇరుకులో విశాలతను పొందాలి. ఇరుకులో విశాలతను పొందితే గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకో మాట చెప్పి నేను వాక్య లేఖను ముగించాలని ఆశపడతాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
2 కొరింథీ రాసిన 6వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట కనబడుతుంది ప్రియులారా. 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట కనబడుతుంది. తెలిసిన వారు చూద్దాం ప్రియులారా. 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలత పరచబడి బ్రతికి ఉన్నది, విశాలత పరచబడి ఉన్నది అని ఇక్కడ ఎవరితో చెబుతారంటే కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు చెప్తున్నాడు. వారు కూడా ఇరుకులో విశాలత ఉందని గ్రహించలేకపోయారు, ఇరుకులో మేలు ఉందని గ్రహించలేకపోయారు. ఏం పొందుకుంటున్నారంటే వాళ్ళు కూడా బాధలు గుండా వెళ్తున్నారు, ఇబ్బందులు గుండా వెళ్తున్నారు. కాబట్టి నువ్వు కూడా ఆ స్థితిలో ఉన్నావేమో ఒకసారి పరీక్షించుకోండి ప్రియులారా. ఎందుకు ఈ కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు ఎందుకు చెప్తున్నారంటే వారి సంఘం కూడా ఏం చేస్తుందంటే మనలాగే ఏమి చేస్తుందంటే సహాయం కొరకు ఎదురు చూస్తుంది, మేలు కొరకు ఎదురు చూస్తుంది. కానీ వారు గ్రహించలేకపోవడం కారణం ఏంటంటే వారి చెవులు మూసుకుని ఏమయ్యారంటే దేవుడు మాటలు వెళ్ళకపోయారు. అందుకని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, ఇరుకులో విశాలత ఉంటదండి వారు చెప్తున్నారు. వీళ్ళరా మీకు ఒక బైబిల్లో ఒక ఉపమానం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. విధవరాలు ఒక స్త్రీ ఉంటది. ఆ స్త్రీ తన జీవితంలో ఎన్నో శోధన గుండా వెళ్ళింది, ఇబ్బంది గుండా వెళ్ళింది. తన జీవితంలో పిండి ఉంది, నూనె ఉంది, కావలసిన ఏంటంటే సామగ్రి లేదు పిల్లరా. బాధపడుతుంది, శోధన పొందుతుంది, దేవునికి మొర్ర పెట్టింది పిల్లరా. ఆ రోజున అగ్గిపూర్వం తెచ్చుకుందాం చెప్పేసి బయటకు వచ్చింది, ప్రార్థన చేస్తుంది. ప్రభువా నాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేసుకుంది. కానీ ఏలియా భక్తుడు అక్కడ ఏలియా వచ్చి అమ్మా మీ ఇంటి దగ్గర ఏమన్నా ఉందా అని అడిగితే మా దగ్గర నూనె గుండి 2 రొట్టెలు ఉన్నాయని చెప్పి ఇంటి పిల్లరా అమ్మా ఏముంటాయి ఇవ్వండి అని చెబితే దేవస్థానం పెట్టింది. ఏం పొందిందంటే ఎక్కడ లేని ఆశీర్వాదాలు ఎవరు పొందినంటే ఆ స్త్రీ పొందింది పిల్లరా. నీ జీవితంలో కూడా దేవుడికి ఇచ్చుటలో నమ్మకంగా ఉండండి. దేవుడు ఏం చేస్తాడంటే ఆ నమ్మకత్వాన్ని ఏం చేస్తాడంటే ఆ స్త్రీ తన జీవితంలో ఎప్పుడు లేని ఆశీర్వాదాలు, ఎప్పుడు లేని మేలులు, తన జీవితంలో కుండలు నిండిపోయి, పాత్రలు నిండిపోయి, పక్కవాడు తెచ్చుకున్న పాత్రలు కూడా నిండిపోయి అంటే అటు రీతిగా ఆశీర్వదించాడు. మనల్ని కూడా పరిశోధించి అటు రీతిగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నారు. కానీ మనమైతే ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటే ఆ సీతల జీవితంలో ఎక్కలేని నూనె సమృద్ధిగా ఉంది, పిండి సమృద్ధిగా ఉంది. అవి అమ్ముకుంటే ఎంత డబ్బు వస్తుందో ఆ డబ్బుతో వేయించంటే నీ ఇంటిని కాపాడుకొని దైవసేవకు చెప్పి వెళ్ళిపోయాడు. ఈ రోజు నీ జీవితంలో కూడా ఒక దైవసేవకు వచ్చి అంటున్నాడు ఏమిటంటే నా ప్రియ సంగమా నువ్వు దిగులు చెందకు, నీకు ఎవరునంటే ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. ఈ కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం ఏమంటాడంటే సహాయం కొరకు లేదంటే మేలుల కొరకు ఎదురు చూస్తున్నాం. ఆ మేలు పొందాలంటే, ఆశీర్వాదాలు పొందాలంటే మొదటిగా మనం ఏం చేయాలంటే ఎవరి దగ్గరికి పరిగెట్ట అవసరం లేదు. కానీ మన దేవుడి దగ్గరికి వచ్చి మోకాలు వేసి ప్రార్థించండి. ఒక నిమిషంలో అన్ని దేవుడు దయచేస్తాడు. చాలా మంది జీవితంలో చాలా మందికి అనారోగ్యం ఉన్న వారికి అనారోగ్య విలువ తెలుపుతుంది, ఆరోగ్యం ఉన్న వారికి ఆరోగ్య విలువే తెలుపుతుంది. ఒక మాట చెప్తాను గమనించండి. ఒకరోజు ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే నా దగ్గర ఒక అనారోగ్యుడు బాధ తెలుస్తుంది కాబట్టి ఆడేం చెప్పాడంటే ఐసీలో ఉండేటంటే బయట ఉంటే చాలా బెటర్ అని చెప్పాడు. ఎందుకో తెలుసా, ఐసీలో ఎప్పుడు ఏ స్థితిలో ఉంటారో ఎవరికి తెలియదు అన్నమాట. అందరూ అక్కడ ఐసీలో ఉన్నవారు అడగండి, ఎంతమంది అయినా అడగండి, ఏం చెప్తారంటే ఎప్పుడు బయటకు వచ్చాడని ఉంటది. కానీ నాలో ఉండే రోగం ఏం చేస్తుందంటే ఇంకా పెంచి ఈ ఐసీలో నష్టాలు గుండా పెడుతుందని చెప్తారు.
నాకు మేలు కొరకు సహాయ కొరకు ఎదురు చూస్తున్నాను, ఈ ఇరుకులో ఉంటున్నాను, ఈ ఇరుకు నుంచి బయటికి రావాలని ఆశపడతారు ఐసీయూ ఉన్నవారు. కానీ రాలేకపోతున్నారంటే కొంతమంది, ఎందుకంటే మనలో ఉన్న లోపం బట్టి, మనలో ఉన్న క్రియలు బట్టి. చాలా మంది ఈనాటి దినంలో ఎంతో మందికి లేని దీవెనలు మనకి ఇచ్చాడంటే అది కృప ఎవరి ద్వారా అంటే నీ కృప కాదు, కానీ దేవుని దయ ఉన్న నీకున్న దేవుడు దయ బట్టి ఇటు రీతిగా బ్రతుకున్నావు. పూర్వదినంలో ఏ స్థితిలో ఉన్నావో ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి గమనించుకోండి. పూర్వదినంలో ఎంతగానో పాకింట్లో ఉన్నావు, లేని స్థితిలో ఉన్నావు, ఎంతో కష్టాలు ఉండేదో. కానీ దానికంటే ఇప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తుంటే ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. పూటకి ఏమి కావాలో అయితే దేవుడు దాయి చేస్తున్నాడు. తిండి కొదువు లేకుండా, వస్త్రాలు కొదువు లేకుండా, దేనికి లేకుండా సమృద్ధిగా దేవుడు ఇస్తున్నాడంటే దేవుడు మన ఎడల ఏముంది? దేవుడు మేలులు ఉన్నాయి కాబట్టి మన బ్రతికున్నాం. కానీ ఈ మేలులు ఉన్నాయని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఇంకా దిగజారిపోవడం కాదు, కానీ దేవుని కొరకు ఇంకా ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు చేస్తారు. మీలో చాలా మంది సాక్షులు చెప్పారు. మీలో చాలా మంది జీవితంలో మేము చాలా శోధన గుండా వెళ్తున్నాం, ఇబ్బంది గుండా వెళ్తామని చెప్పారు. కానీ అవి పెద్ద సమస్య కాదు, కానీ మనల్ని ఒకసారి పరిశుద్ధున్నాడు కాబట్టి ఆ పరిశుద్ధంలో మనం ఏం చేయాలంటే విజయం పొందాలి. చాలా మంది జీవితంలో 10వ తరగతి అందరూ రాస్తారు. 10వ తరగతి పరీక్షలు ఎవరో పెట్టకుండా ఉండరు. ఇంకా చదువుతున్నారు కదండి, ఎందుకంటే ఆఖరి పరీక్షలు అంటే ఎవరు కుదరదు. ఆ ఎగ్జామ్ రాస్తున్న వాడు ఎంత విలువో, వాడి జ్ఞానం ఎంత ఉందో, తెలివితేటలు ఎంత ఉన్నాయో ఆ 10వ తరగతి ఆఖరి పరీక్షల ద్వారా వాడు తెలిసిపోద్ది అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు వరకు ఇబ్బందులు పడుతున్నానండి, శోధన పొందుతున్నానండి, కాబట్టి ఇంకా సహించలేకపోతే వదిలేసాం అనుకో, ఆడు చదివి ఒకేసారి వదిలేస్తే అన్ని ఫెయిల్ అయిపోతుంటాడు. మనం కూడా చేసి కష్టాలు కూడా చేసి ప్రార్థన కూడా చేసి ఒకేసారి వదిలేసాం అనుకోండి, దేవుడు కూడా మన జీవితాలన్నింటినీ కూడా ఏం చేస్తాడంటే నువ్వు ప్రార్థనలో నిలకలేవు, ప్రార్థన చేయలేకపోతున్నావు, మందిరం రాలేకపోతున్నావు, నువ్వేమో దేవుని ఎడల భయభక్తులు లేవు అని చెప్పేసి ఏం చేస్తాడంటే మనల్ని మేలు చేయడం ఆఫ్ చేస్తాడు. అందుకే మన జీవితం ఏం కలుగుతున్నాయి అంటే కష్టాలు కలుగుతున్నాయి. ఈ కష్టాలు పోవాలన్నా, ఇబ్బందులు పోవాలన్నా మొదటిగా మనలో ఏముండాలి? దేవుడిచ్చే మేలులు ఉండాలి. మేలు లేకపోతే, ఆశ్రద లేకపోతే మన ఎడల కూడా గొప్ప కార్యం చేయలేడు. చాలా మంది జీవితంలో చదువులో మంచి విజయం పొందాలి, లేదంటే పలు శోధన ఉంది, లేదంటే గర్భఫలం కావాలి, లేదంటే ఈ సమస్య ఉందని అడుగుతారు. కానీ ఒక చిన్న పరీక్ష మాత్రమే, ఆ పరీక్షలో నువ్వు నమ్మకంగా ఉండండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరికన్నా ఒక గొప్పగా నిన్ను వాడుకోవడానికి సిద్ధపడతాడు. ఈరోజు నువ్వు అందరి ఎదురా నువ్వు చిన్నపోతున్నావేమో, అందరి ఎదురా నువ్వు కష్టాలు గుండా వెళ్తున్నావేమో, ఇబ్బంది గుండా వెళ్తున్నావో, వారు నీ ఎదుట తలదించుకునే సమయం రాబోతుంది. అప్పుడు వరకు నువ్వు ఏం చేయాలంటే ఓపికతో ప్రార్థన చేయండి, గొప్ప కార్యాలు చేస్తారు. ఈరోజు తన జీవితంలో కూడా మనం కూడా మేలు పొందాలంటే, ఆశుధాలు పొందాలంటే, ఏం పొందాలంటే మన గర్వం కాదు, కానీ దేవుడిచ్చే మేలు బట్టి మన బ్రతకాలి. ప్రియులారా, ఈ రోజున ఈ స్థితిలో ఉన్నామంటే అది మన గొప్ప కాదు, మన గర్వం కాదు, మనకున్న డబ్బు కాదు, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు బట్టి ఉన్నది. ప్రియులారా, చాలా మంది ఒక మాట చెప్తారు నన్ను, ఏమంటే ఏమండి మీకు భయం మీద ఇలాగా కొన్ని నుంచుని వాక్యాలు చెప్తారు, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చెప్తారు, మీకు ఏం భయం ఏదంటే, భయం ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి. ఎంతో మంది అడిగారు పిల్లలు నన్ను, హైదరాబాద్ లో కానీ పెద్ద పెద్ద డైరెక్టర్ దగ్గర ఎలా మెసేజ్ చెప్తున్నప్పుడు అన్ని వారు అందరూ చాలా మంది అడిగేవారు, మీకు స్టేజ్ మీద నుంచుంటారు కానివ్వండి, ఒకలాంటి మీకు భయం రాదండి అని చెప్పేవారు. నేను భయపడి ఒకరికే భయపడతాను తప్ప మరొక ఎవరికి భయపడే అవసరం లేదు. పిల్లరా, మనం కూడా దేవునికి తప్ప ఇంకెవరికి భయపడే అవసరం లేదు, సాతాను భయపడే అవసరం లేదు, మనుషులు భయపడే అవసరం లేదు. ఈరోజు నిన్ను నెట్టింట్లో ముంచడానికి సిద్ధపడి వారు అనేకులు, కానీ దేవుడు వారి ఎదుట నేను గనుడిగా చేయడానికి, గనురాలుగా చేయడానికి సిద్ధపడింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియులారా, ఆ యేసుక్రీస్తు కొరకు మనము నిజంగా మనం ప్రార్థన చేసి
గొప్ప కార్యం చేస్తారు పిల్లరా. మనం నేర్చుకున్న మాట ఏమంటే ఇరుకులో విశాలతను మనం చూడాలి. కొరింథీ సంఘం కూడా ఆ రీతిగానే మేలు కొరకు ఎదురు చూస్తున్నారు, కానీ వారు ఏమి చేస్తుంటే విశాలత ఉందని గ్రహించలేకపోయారు. మనం కూడా గ్రహించలేకపోతున్నాం కాబట్టి మనం కూడా శోధన కొని తెచ్చుకున్నాం. మీరు బాధపడద్దు, ఈ పలానా శోధన ఉందని బాధపడద్దు, పలానా ఇబ్బంది ఉందని బాధపడద్దు, పలానా కష్టం ఉందని బాధపడద్దు. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను ఏంటంటే, నీ ఎదుట ఎవరు ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రోజు నువ్వు పడిపోతున్న స్థితిలో నుంచి, లేవలేని స్థితిలో నుంచి పైకి లేవనెత్తేవాడు ఎవడంటే నా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ప్రియులారా, నా జీవితంలో కూడా అట్రీతిగానే ఎన్నో శోధనలు గుండా వెళ్ళినప్పుడు, నష్టాలు గుండా వెళ్ళినప్పుడు, అయ్యో వాక్యం చెప్పడానికి ఎంతో బహిరమైనప్పుడు కూడా దేవుడు ఏం చేశాడంటే ఆ వాక్యాన్ని చెప్పడానికి సిద్ధపడినప్పుడు, దేవుడు తన వాక్యం కొరకు సిద్ధపడితే ఆ టైంలో దేవుడు శక్తినిస్తాడు. ఇప్పుడు కూడా చాలా నీరసంగా ఉంది, నిద్ర వచ్చేస్తుంది, కానీ ఎలా నిల్చున్నాను కానీ దేవుడు తన శక్తి చేత వాడుకున్నాడు. అది కేవలం ఎవరిచ్చిందంటే నా ధనం కాదు, నా పలుకుబడి కాదు, నాకున్న ఆరోగ్యం కాదు, కానీ దేవుడిచ్చే ఆరోగ్యం బట్టి నేను ఈ రీతిగా ఉన్నాను. దేవుడు నామంటే స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు కూడా ఆ స్థితిలో ఉంటే గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి ప్రియులారా. ఇంకొక మాట చెప్పి ముగిస్తారు ప్రియులారా. కీర్తన గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనంలో మాట చెప్పేసి నేను ముగించేస్తాను ప్రియులారా. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం ప్రియులారా. యెహోవా తమ భక్తులను తమకు ఏర్పరచుకొని ఉన్నాడని తెలుసుకొనిడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఎవరు ఆలకిస్తారంటే, మొరపెడితే నువ్వు చేసే మొరను ఎవరు ఆలకిస్తారంటే పక్కవారు ఆలకించరు, కానీ ప్రభు ఆలకిస్తున్నాడు. ఈ రోజు సన్నిధిలో ఒక కన్నీటి బొట్టు నువ్వు రాలిస్తున్నావు, ఒక బాధపడుతున్నావు, సాక్షి చెప్పి బాధపడుతున్నావు, లేదంటే పలానా శోధన ద్వారా బాధపడవచ్చు, కానీ ఆలకించేవాడు ఎవడంటే ప్రభువైన యేసుక్రీస్తు. మొర్ర పెడుతున్నారు ఇక్కడ కొరింథీ సంఘానికి. అలాగే ఇక్కడ ఉన్న దావీదు రాసిన కీర్తన వీరు కూడా ఆయన సన్నిధిలో మొరపెడుతున్నారు. కానీ ఏమి జరుగుతుందంటే, మొరపెట్టడం ద్వారా వారు ఏమయ్యారంటే మేలు పొందారు, ఆశీర్వాదాలు పొందారు. నువ్వు కూడా ఆశీర్వాదాలు పొందాలంటే ఏమి చేయాలంటే, మనమైతే 6వ వచనంలో అక్కడ రాయబడింది, మొదటిగా చదువుకున్నాం. అక్కడ వాకు మేలు చూపువాడు ఎవరని పలుకువారు అనేకులు చాలు ప్రియులారా. అనేక మంది పలుకుతారు, కానీ అందరూ పలకడం వేరు, నువ్వు పొందడం వేరు. అందరూ చెప్తారు, ఎన్నో కబుర్లు చెప్తారు, కానీ పొందడం వరకు ఎంతో మంది చెప్తారు, కానీ పొందవలసింది ఎవరంటే నువ్వే పొందాలి. నువ్వే ఆశీర్వాదాలు పొందాలంటే నువ్వు ప్రార్థన చేయ మందిరంలో. అయ్యో భోజనాడు, అయ్యో నాకు ఈ తెలివితేటలు లేదని బాధపడచ్చు, లేదంటే 5 లేదని బాధపడచ్చు, లేదా పలానా పనిలో నేను విజయం పొందలేకపోతున్నాను, పని చేస్తున్నాను కానీ ఆ పనిలో రాబడి లేదని బాధపడచ్చు, లేదంటే బిడ్డలు సరిగా లేదని బాధపడచ్చు, లేదంటే నా ఆరోగ్యమే సరిగా లేదని బాధపడచ్చు, నేను పనికి వెళ్తున్నాను కానీ ఆ పనిలో బహిరమైపోతుందని బాధపడచ్చు. కానీ మొదటిగా నువ్వేంటంటే మొరపెట్టు, దేవుడు ఆలకిస్తాడు. మొదపెడితే మొరపెట్టాలి, దేవునికి ఆలకిస్తాడు. 6వ వచనం అంటాడు, మేలు కొరకు సహాయం కొరకు ఎదురు చూస్తున్నావేమో, నీకు తొందరలోనే సహాయం రాకపోతుంది. ఆకాశమని పట్టచాలంత విస్తారమైన ఆశీర్వాదాలు నీ ఎడల నేను కుమ్మరించబోతున్నాను. అవి ఆశీర్వాదాలు పొందాలంటే మనలో ప్రార్థించుతూ ఉంటే ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా వస్తాయి. ఈరోజు మీ జీవితంలో ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నారా? ఈ రోజున ఆ స్త్రీ కూడా తన జీవితంలో ఆశల కొరకు ఎదురు చూస్తుంది, మేలు కొరకు ఎదురు చూస్తుంది. కానీ దైవసేవ పెట్టడం ద్వారా, దైవసేవ ఇవ్వడం ద్వారా తన జీవితంలో పట్టచాలంత విస్తారమైన
ఆశీర్వాదాలు పొందుకుంది. ఈరోజు నువ్వు అటు రీతిగా ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఆ విషయాల్లోనే కానీ సమయం లేదు కాబట్టి ముగించింది కాబట్టి బిడ్డరా, ఈ మాటల ద్వారా నువ్వేం నేర్చుకున్నావు? ఈ మాటల ద్వారా ప్రభువా నా జీవితంలో నిజమే దైవసేవ చెప్పిన మాట నిజమే ప్రభా, నాకు ఒక పలానా శోధన ఉంది, పలానా ఇబ్బంది ఉంది ప్రభా, పలానా పదువు ఉంది ప్రభా, పలానా కష్టాలు కూడా వెళ్తున్నాను ప్రభా, ఇబ్బందులు కూడా వెళ్తున్నాను ప్రభా, పదులు కూడా వెళ్తున్నాను ప్రభా, పనిలో విజయం లేక బాధపడుతున్నా ప్రభా, పని చేస్తున్నాను కానీ ప్రభా నా శరీరము ఒళ్ళు ప్రభా క్షీణించిపోతుంది ప్రభా అని బాధపడుతున్నారేమో. ఇప్పుడే దేవుడి సన్నిధిలో మొర్ర పెట్టండి. దేవుడు ఆలకించినట్టు సంసిద్ధులుగా ఉన్నాడు. ఈరోజు ఏవైతే అడుగుతున్నారో మేలు చేయడానికి దేవుడు కుమ్మరించడానికి సిద్ధపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దయగల మా యేసు ప్రభువా, నీకే వందనాలు స్తోత్రాలు చూస్తున్నాం. ఇంతవరకు ప్రభువా నీ వాక్య లేఖనంలో యెహోవా మాకు మేలు చేసేవాడు అని కొన్ని అంశములు, కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం. నిజమే ప్రభా, కీర్తన భాగంలో ఇరుకులో విశాలత ఉంటుందని మేము నేర్చుకున్నాం ప్రభా. నిజమే ప్రభా, అనేక మంది జీవితంలో ఇరుకులో నుంచి విశాలత పొందాలనుకుంటాం ప్రభా. ఇరుకైన మార్గము ప్రభా, ఇరుకులో ఉంటే ఎంత కష్టం ఉంటుందో బాధ ఉంటుందో తెలిసి ఆ కష్టాల గురించి విడుదల పొందాలని ఆశపడేవారు అనేకులు ప్రభా. కాబట్టి ఈ సమయంలో ప్రభు మా బిడ్డలందరూ ప్రభా ఫలానా శోధన గుండా వెళుతున్నారంటే ప్రభా, ఇబ్బంది గుండా వెళ్తే ప్రభా వాటి నుంచి విడుదల ఇప్పుడే దయచేసి నడిపించిన ప్రభా. ఈ వాక్యం ద్వారా వారితో ఇప్పుడే సూటిగా మాట్లాడి వారికున్న ఇబ్బందుల నుంచి, వారికున్న కదుల నుంచి ప్రభా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని ప్రభా దర్శించండి, ఆశీర్వదించండి. నీ మేలు, నీ ఆశీర్వాదాలు దయచేసి నడిపించండి ప్రభా. విన్న మాటలు వ్యర్థంగా పోనీక ప్రభా. దేని నిమిత్తం బాధపడుతున్నారు ప్రభు, రాత్రి అంతా నిద్ర లేకుండా బాధపడుతున్నారు ప్రభు, కష్టాల గురించి బాధపడుతున్నారేమో ప్రభు, ఇబ్బందులు కూడా ఉండి బాధపడుతున్నారేమో ప్రభు. వారి ప్రార్థన ఆలకించి ప్రభు తగిన జవాబు ఇచ్చి నడిపించండి ప్రభా. కొరింథీ సంఘం కూడా ఇరుకులో విషాదంతో గ్రహించలేకపోయి వారు ఎంతగానో ఉన్నారు ప్రభా. మేము ఆ స్థితిలో లేకుండా ఇరుకులో విషాదం ఉందని దేవుడు నా బాధలో కష్టాలలో దేవుడు మేలు చేసేవాడు మేము గ్రహించండి ప్రభా. నీకు మొరపెడుతున్నాం కాబట్టి ప్రభా మాకు మేలు సహాయం చేసి ప్రభా మమ్మల్ని నడిపించండి. ఈ చెప్పిన కొద్ది మాటలు మా జీవితంలో ప్రభా ఫలించి అభివృద్ధికరంగా మార్చి నడిపించమంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్న మా ప్రియ పరలోకమైన తండ్రి, ఆమేన్, ఆమేన్. మీ అందరూ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, యేసు నామములో